మోక్షాన్ని జ్ఞానోదయం యొక్క అంతర్గత ప్రయాణంగా మరియు ఒక స్త్రీని అసమానమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ఎత్తి చూపడం ద్వారా ప్రారంభ చర్చి అధికారాన్ని పునర్నిర్వచించిన సువార్త క్రైస్తవ చరిత్రలో చాలా అరుదు. మరియా సువార్త అటువంటి కథనాన్ని అందిస్తుంది. మేరీ మాగ్దలీను కేవలం శిష్యురాలిగా కాకుండా ముఖ్యమైన బోధనలతో అప్పగించబడిన వ్యక్తిగా చిత్రీకరిస్తుంది. కేవలం మరచిపోయిన గ్రంథంగా ఉండటానికి బదులుగా ఈ వచనం వ్యక్తిగత పరివర్తన మరియు ప్రత్యక్ష ఆధ్యాత్మిక అంతర్దృష్టిలో పాతుకుపోయిన క్రైస్తవ మతం యొక్క దర్శనాన్ని ఆవిష్కరిస్తుంది. మోక్షాన్ని తిరిగి నిర్వచించడం. చట్టాలకు కఠినంగా కట్టుబడి ఉండటం కంటే అంతర్గత ఆధ్యాత్మిక మేల్కొలుపు వ్యవస్థీకృత మతం యొక్క పెరుగుతున్న నిర్మాణాన్ని బెదిరించి ఉండవచ్చు. లేదా బహుశా ఇది పేతురు లేదా యోహాను కాదు, ఒక స్త్రీని యేసు యొక్క నమ్మకమైన విశ్వాసిగా ధైర్యంగా చిత్రీకరించడం కావచ్చు. సమాధానాలు మరియా సువార్త యొక్క వివాదాస్పద వచనాలలో ఉన్నాయి. 2వ శతాబ్దంలో వ్రాయబడిన ఈ పురాతన వచనం సాంప్రదాయ బోధనలలో తరచుగా తప్పుగా సూచించబడే పశ్చాత్తాపపడిన పాపి కంటే మేరీ మాగ్దలీను చాలా ఎక్కువగా చిత్రీకరిస్తుంది. మీరు ఎదగడానికి సహాయపడే కంటెంట్ను ఆస్వాదిస్తే ఆధ్యాత్మికంగా ఈ వీడియోను లైక్ చేయడం, మా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందడం మరియు మరింత ప్రేరణ కోసం మా కమ్యూనిటీలో చేరడం మర్చిపోవద్దు. ప్రారంభిద్దాం. ఈ విచ్ఛిన్నమైన లేఖనాలలో ఆమె అపోస్తలులకు మార్గదర్శకత్వం అందించే నాయకురాలిగా చిత్రీకరించబడింది, ముఖ్యంగా యేసు నిష్క్రమణ తర్వాత నిరాశ చెందిన క్షణాలలో. యేసు ఆమెకు అప్పగించిన ప్రైవేట్ బోధనల నుండి తీసుకోబడిన ఆమె అంతర్దృష్టులు ఆశ్చర్యం మరియు ప్రతిఘటనను ఎదుర్కొంటాయి, ముఖ్యంగా ఆమె అధికారాన్ని మరియు ఆమె దర్శనాల చెల్లుబాటును ప్రశ్నించే పీటర్ నుండి. సువార్త పాపం యొక్క లోతైన పునర్నిర్వచనాన్ని అందిస్తుంది మరియు మోక్షం పాపాన్ని నైతిక వైఫల్యంగా వర్ణించలేదు, కానీ అజ్ఞానంగా, అంతర్గత జ్ఞానం ద్వారా అధిగమించగల అవగాహన లేకపోవడంగా వర్ణించబడింది. ఈ రాడికల్ భావన సంస్థాగత నియంత్రణ నుండి వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధికి దృష్టిని మారుస్తుంది, ప్రారంభ క్రైస్తవ మతంలో ఏర్పడుతున్న దృఢమైన నిర్మాణాలను సవాలు చేస్తుంది. అంతర్గత జ్ఞానం మరియు దైవికంతో వ్యక్తిగత సంబంధంపై ఈ ప్రాధాన్యత ఈ వచనాన్ని చాలా విధ్వంసకరంగా చేస్తుంది. మరియను యేసుతో సమానమైన ఆధ్యాత్మిక వ్యక్తిగా మరియు అపోస్తలులకు మార్గదర్శిగా చిత్రీకరించడం తిరస్కరించలేనిది. ఆ కాలంలోని పురుషాధిక్య సోపానక్రమానికి ముప్పు తెచ్చిపెట్టింది. భయాన్ని విడిచిపెట్టి దైవిక కృపను స్వీకరించమని ఆమె సహచరులను కోరుతూ, ఆమె మాటలు కరుణ మరియు అవగాహనలో పాతుకుపోయిన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తాయి, ఉద్భవిస్తున్న సనాతన ధర్మం బాహ్య అధికారంపై ఆధారపడటానికి పూర్తిగా భిన్నంగా నిలుస్తాయి. ఆమె సువార్త ద్వారా వ్యక్తిగత పరివర్తన మరియు స్త్రీల ఔన్నత్యం కేంద్ర పాత్రలు పోషించిన క్రైస్తవ మతం యొక్క దర్శనాన్ని మనం చూస్తాము. శతాబ్దాలుగా నిశ్శబ్దం చేయబడిన ఈ నిషేధించబడిన జ్ఞానం ఆలోచన మరియు సవాలును రేకెత్తిస్తూనే ఉంది. దృక్పథాలు. మరియా సువార్తలో ఆమె కీలక పాత్ర ఆమె ఆధ్యాత్మిక అధికారానికి మించి విస్తరించింది. ఇది దైవికంతో మానవాళి సంబంధాన్ని లోతుగా తిరిగి ఊహించుకునే వేదాంత శాస్త్రాన్ని ఆవిష్కరిస్తుంది. సువార్త యొక్క విచ్ఛిన్నమైన శ్లోకాలు బోధనలను మాత్రమే కాకుండా మోక్షం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం గురించి సాంప్రదాయ ఆలోచనలను సవాలు చేసే అసాధారణ ప్రయాణాన్ని వివరిస్తాయి. ఈ వచనంలో ప్రతి ఘటన రంగాల ద్వారా ఆత్మ ప్రయాణం లోతైన ఆధ్యాత్మిక పోరాటంలో మునిగిపోయిన కథనాన్ని ప్రతిబింబిస్తుంది. జీవిత భారం అనిపించే క్షణాలను మనమందరం ఎదుర్కొంటాము. అఖండమైనవి, సమాధానాలు దాగి ఉన్నట్లు అనిపించినప్పుడు మరియు మన ముందుకు వెళ్లే మార్గం అనిశ్చితంగా అనిపించినప్పుడు. ఈ కాలంలో శక్తివంతమైన సత్యాలను కనుగొనడం మరియు స్పష్టతను కనుగొనడం అన్ని తేడాలను కలిగిస్తాయి. నిషేధించబడిన రహస్యాలు, ది లాస్ట్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్, అతని వెల్లడి ద్వారా స్పష్టత మరియు శాంతికి మార్గాన్ని అందిస్తుంది. ఈ పుస్తకం అతని ప్రవచనాలలోకి వెళుతుంది మరియు ముందుకు ఏమి ఉందో అంతర్దృష్టిని అందిస్తుంది. ఇది పిన్ చేసిన వ్యాఖ్యలో ఉచితంగా అందుబాటులో ఉంది. ఎడిషన్ పోయే ముందు ఇప్పుడే దాన్ని పొందండి. యేసు నిష్క్రమణ తర్వాత ప్రయాణం ప్రారంభమవుతుంది. అపోస్తలులను నిరుత్సాహపరిచి అనిశ్చితంగా వదిలివేస్తుంది. యేసు తనకు ఇచ్చిన దర్శనాన్ని వివరించేది మరియా భౌతిక ప్రపంచం యొక్క పరిమితుల నుండి తప్పించుకోవడానికి ఆత్మ అనుసరించాల్సిన మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
ప్రతి రాజ్యం అజ్ఞానం, కోరిక మరియు కోపం యొక్క శక్తులుగా వ్యక్తీకరించబడిన సవాళ్లను అందిస్తుంది. ప్రతి ఒక్కటి ఆత్మను దాని భూసంబంధమైన ఉనికికి బంధించడానికి ప్రయత్నిస్తుంది. ఈ శక్తులు కేవలం నైరూప్యాలు కావు, కానీ ప్రతి వ్యక్తి ఎదుర్కొనే అంతర్గత యుద్ధాలు, అహంతో అనుబంధాలు, తాత్కాలిక ఆనందాల కోసం కోరికలు మరియు కోపం లేదా భయానికి లొంగిపోవడాన్ని సూచిస్తాయి. మరియా జ్ఞాపకాలు మార్గదర్శకత్వం కంటే ఎక్కువ అందిస్తాయి. అంతర్గత అవగాహనను కోరుకునే వారందరికీ మోక్షం అందుబాటులో ఉంటుందని ఇది ఒక తీవ్రమైన భావనను నొక్కి చెబుతుంది. ఆత్మ ఈ శక్తులను ఎదుర్కొన్నప్పుడు దాని స్వీయ అవగాహన మరియు దైవిక మూలం యొక్క ప్రకటనలు ఈ ప్రాంతాలు నిర్దేశించిన అడ్డంకులను తొలగిస్తాయి. మీరు నా యజమాని కాదు, ఆత్మ ప్రకటిస్తుంది, ఎందుకంటే నేను నాశనం కాని వాటికి చెందినవాడిని. ఈ ధిక్కరణ స్వీయ సాక్షాత్కారం యొక్క పరివర్తన శక్తిని సూచిస్తుంది. ఇది మేరీ సువార్తను బాహ్య విముక్తిపై ఆధారపడిన సాంప్రదాయ సిద్ధాంతాల నుండి వేరుగా ఉంచే భావన. మేరీ చెప్పినట్లుగా పాపం యొక్క సువార్త వర్ణన కానానికల్ దృక్పథం నుండి నాటకీయంగా మారుతుంది. పాపం అనేది వారసత్వంగా వచ్చిన మరక లేదా దైవిక చట్టాన్ని ఉల్లంఘించడం కాదు, కానీ ఒకరి దైవిక స్వభావం యొక్క అజ్ఞానం. మేరీకి యేసు చెప్పిన మాటలు ఈ పరివర్తనాత్మక ఆలోచనను సంగ్రహిస్తాయి. మీరు అవగాహన లేకుండా వ్యవహరించినప్పుడు మాత్రమే పాపం పుడుతుంది. ఇటువంటి బోధనలు విమోచనను లావాదేవీ విమోచనగా కాకుండా మేల్కొలుపుగా, దైవికంతో ఒకరి సహజ సంబంధాన్ని తిరిగి పొందడంగా పునర్నిర్మించాయి. ఈ దృష్టి అంతర్గతంగా ప్రారంభ చర్చి యొక్క సంస్థాగత చట్టాలను సవాలు చేస్తుంది. మతాధికారుల మధ్యవర్తిత్వం కంటే వ్యక్తిగత జ్ఞానోదయాన్ని సమర్థించడం ద్వారా మరియా సువార్త కఠినమైన నిర్మాణాల నుండి విడదీయబడిన విశ్వాసాన్ని అందిస్తుంది. జ్ఞానం మరియు ఆధ్యాత్మిక విముక్తిపై దాని ప్రాధాన్యత ఆచారాల పరిమితులకు మించి మోక్షానికి ఆహ్వానాన్ని విస్తరిస్తుంది. వ్యక్తులు తమలోని దైవికతను వెతకడానికి శక్తినిస్తుంది. ఈ వచనం శాశ్వతమైన ప్రశ్నను వదిలివేస్తుంది. ఈ మార్గాన్ని అణచివేయడానికి బదులుగా స్వీకరించి ఉంటే క్రైస్తవ మతం ఎలా ఉండేది? మీరు ఈ ఆలోచనలను అన్వేషిస్తున్నప్పుడు సరైన అవగాహన కేవలం అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ పుస్తకాన్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కాపీలు త్వరగా అయిపోతున్నాయి, కాబట్టి మీది పొందే అవకాశాన్ని కోల్పోకండి. ఆత్మ యొక్క ఆరోహణ భౌతిక ప్రపంచానికి బంధించే శక్తులతో ఘర్షణగా విప్పుతుంది. అజ్ఞానం, కోరిక మరియు కోపంతో ప్రతి సమావేశం భూసంబంధమైన అనుబంధాలను అధిగమించడంలో ఎదుర్కొనే సంక్లిష్టమైన పోరాటాలను వెల్లడిస్తుంది. ఈ అస్తిత్వాలు అడ్డంకులను మాత్రమే కాకుండా మానవాళి యొక్క చిక్కును శాశ్వతం చేసే భ్రమలను కూడా కలిగి ఉంటాయి. వాటి పట్టును గుర్తించడం మరియు లోతైన సత్యాన్ని, ఆత్మ యొక్క నాశనం కాని సారాన్ని ధృవీకరించడం ద్వారా మాత్రమే విముక్తి సాధించబడుతుంది. కోరిక అనేది సమ్మోహనకరమైన పదాలతో సవాలు చేస్తుంది, యాజమాన్యాన్ని క్లెయిమ్ చేస్తుంది మరియు ఆత్మను దాని రాజ్యానికి లంగరు వేయాలని ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ప్రతిస్పందన దృఢమైనది. మీరు అవినీతికి చెందినవారు, కానీ నేను పైనుండి వచ్చాను. ఈ ధిక్కరణ సువార్త బోధనల సారాంశాన్ని సంగ్రహిస్తుంది. ఒకరి దైవిక మూలం గురించి జ్ఞానం ద్వారా స్వేచ్ఛ వస్తుంది. ఈ ప్రయాణం అబద్ధంతో అచంచలమైన ఘర్షణను నొక్కి చెబుతుంది. ప్రతి అడుగు మోసపూరిత పొరలను తీసివేసి ఆధ్యాత్మిక రాజ్యానికి అచంచలమైన సంబంధాన్ని వెల్లడిస్తుంది. ఈ కథనంలో మోక్షం బాహ్య చర్యలు లేదా వ్యక్తుల ద్వారా మధ్యవర్తిత్వం వహించబడదు, కానీ ఒకరి నిజమైన స్వభావానికి దగ్గరగా మేల్కొలుపు. ఇక్కడ వేదాంత శాస్త్రం చట్టం లేదా ఆచారానికి అనుగుణంగా ఉండాలని కోరుకోదు. బదులుగా ఇది వ్యక్తులు తమలో తాము దైవికతను వెతకమని ఆహ్వానిస్తుంది. భౌతిక ప్రపంచం ఒక నశ్వరమైన నీడగా ఉన్న ఉనికి యొక్క దృష్టిని ఈ వచనం చిత్రీకరిస్తుంది, అయితే ఆధ్యాత్మిక రాజ్యం శాశ్వతత్వం మరియు సత్యాన్ని అందిస్తుంది. ఈ విధానం వ్యక్తిగత అంచనాలను మాత్రమే కాకుండా అధికారం యొక్క నిర్మాణాలను కూడా సవాలు చేస్తుంది. వ్యక్తిగత జ్ఞానోదయంపై ప్రాధాన్యత తగ్గుతుంది. క్రమానుగత మధ్యవర్తుల అవసరాన్ని. ఇది ఒక విశ్వాసాన్ని సూచిస్తుంది, ఇక్కడ జ్ఞానం స్థానం కాదు, అధికారాన్ని నిర్ణయిస్తుంది. క్రమం మరియు ఏకరూపతను కోరుకునే అభివృద్ధి చెందుతున్న సంస్థ సందర్భంలో ఇది ఒక తీవ్రమైన భావన.
విమోచన పొందడం అనేది మీ స్వంత అంతర్గత పోరాటాన్ని ఎదుర్కోవడానికి మరియు మీ దైవిక గుర్తింపును క్లెయిమ్ చేయడానికి బలాన్ని కలిగి ఉండటంతో ప్రారంభమయ్యే చాలా వ్యక్తిగత ప్రక్రియ. ఇది సాంప్రదాయ సిద్ధాంతాల ద్వారా నొక్కి చెప్పబడిన సామూహిక ఆచారాలు మరియు మతకర్మ మార్గాలతో తీవ్రంగా విభేదిస్తుంది. వివరించిన విధంగా ఆత్మ ప్రయాణం తిరస్కరిస్తుంది. నిష్క్రియాత్మకత, భ్రమలను తొలగించడంలో మరియు అంతర్గత పరివర్తనను స్వీకరించడంలో చురుకైన నిశ్చితార్థం అవసరం. ఇది మీతో ప్రతిధ్వనిస్తే మీ ఈ పుస్తకం కాపీని పొందడానికి కొంత సమయం కేటాయించండి. ఇది జ్ఞానం మరియు అంతర్దృష్టి బహుమతి, కానీ పరిమిత లభ్యతతో ఇప్పుడు చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వేదాంత దృక్పథం వ్యక్తిగతంగానే కాకుండా విశ్వాసం యొక్క సామూహిక గతిశీలతను కూడా భంగపరుస్తుంది. నాయకత్వం మరియు ఆధ్యాత్మిక స్వయంప్రతిపత్తి గురించి క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇది ఒక దృక్పథం ఇక్కడ విముక్తిని కోరుకునే శక్తులను ఎదుర్కోవడానికి ధైర్యం చేసే వారందరికీ అందుబాటులో ఉంటుంది, వారి మార్గాన్ని అస్పష్టం చేస్తుంది. 19వ శతాబ్దం చివరలో మేరీ సువార్త యొక్క పునఃవిష్కరణ ప్రారంభ క్రైస్తవ మతం యొక్క సంక్లిష్టతలలోకి ఒక పోర్టల్ను తెరిచింది. దాని శకలాలు అణచివేయబడిన కథనాన్ని వెల్లడించాయి. ఇది స్థాపించబడిన వేదాంత నిర్మాణాలను సవాలు చేస్తుంది. ఈ ఆవిష్కరణలలో కఠినమైన సిద్ధాంతం నుండి విముక్తి లేని మరియు వ్యక్తిగత పరివర్తనలో పాతుకుపోయిన మోక్షం యొక్క చిత్రణ ఉంది. గ్రంథాలు పూర్తి కాకపోవడం మరింత ఆసక్తికరంగా ఉంది. ఇది ఏమి పోగొట్టుకుందో మరియు ఈ తప్పిపోయిన భాగాలు ఏ రహస్యాలను బహిర్గతం చేయగలవో అని మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సువార్త యొక్క మనుగడ శకలాలుగా కూడా కాలాన్ని అధిగమించే ఆలోచనల స్థితిస్థాపకతకు నిదర్శనం. ప్రారంభంలో కాప్టిక్ లో కనుగొనబడింది మరియు తరువాత గ్రీకు శకలాలతో అనుబంధించబడింది. ఈ గ్రంథాలు సనాతన ధర్మానికి ప్రత్యక్ష సవాలుగా ఉద్భవించాయి. శతాబ్దాల అణచివేతకు వ్యతిరేకంగా ఈ అవశేషాలను సంరక్షించడం వాటిలో ఉన్న దాని ప్రాముఖ్యతను సూచిస్తుంది. పూర్తిగా నిశ్శబ్దం చేయడానికి నిరాకరించిన స్వరం. బైబిల్ కానన్ నుండి దాని మినహాయింపు చుట్టూ ఉన్న ఉద్రిక్తత అధికారిక క్రైస్తవ మతంగా మారే దాని ఉద్దేశపూర్వక ఆకృతిని సూచిస్తుంది. నాయకత్వం మరియు ఆధ్యాత్మిక అంతర్దృష్టిపై దాని రాడికల్ దృక్పథాలతో మేరీ సువార్త పెరుగుతున్న సంస్థాగత అధికారానికి ప్రతిఘటనగా నిలిచింది. పెరుగుతున్న కేంద్రీకృత మరియు క్రమానుగత ఉద్యమంలో బాహ్య మధ్యవర్తిత్వంపై వ్యక్తిగత గ్నోసిస్ను నొక్కి చెప్పే వచనం దాని పునాదికి ప్రాథమిక ముప్పును కలిగించింది. దాని పునఃవిష్కరణ పరిస్థితులు విస్తృత చారిత్రక మార్పులను కూడా ప్రతిధ్వనిస్తాయి. ఇది తిరిగి తలెత్తే సమయానికి విద్య మరియు వేదాంత ప్రపంచాలు ప్రారంభ చర్చి గురించి చాలా కాలంగా ఉన్న అంచనాలను తిరిగి పరిశీలించడం ప్రారంభించాయి. మరియా సువార్త కేవలం ఒక కళాఖండం కంటే ఎక్కువైంది. క్రైస్తవ ఆలోచనలో వైవిధ్యం చెరిపివేయబడటానికి వ్యతిరేకంగా ఇది ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. అధికారం, లింగం మరియు ఆధ్యాత్మిక సత్యం యొక్క స్వభావం గురించి ఇది లేవనెత్తే ప్రశ్నలు ఆధునిక ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తాయి. శక్తి మరియు ఉపాంతీకరణ యొక్క గతిశీలతను అన్వేషించడానికి ఒక దృక్పథాన్ని అందిస్తాయి. ఈ పరివర్తనాత్మక బోధనల గురించి ఈ రోజు ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మరింత తెలుసుకోండి. సామాగ్రి పరిమితంగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు వేచి ఉండకండి. ఈ అవకాశం ఉండకపోవచ్చు. తిరిగి కనుగొనబడిన ప్రతి భాగం చాలా బరువును కలిగి ఉంటుంది, దాని భౌతిక రూపానికి మించి. చరిత్ర తరచుగా ఆధిపత్య స్వరాలను ప్రతిబింబిస్తుందని, ఇతరులు అస్పష్టతలోకి నెట్టబడతారని అవి మనకు గుర్తు చేస్తాయి. ఈ సువార్త మనుగడ ఈ నిశ్శబ్ద దృక్పథాల యొక్క శాశ్వత ఔచిత్యాన్ని నొక్కి చెబుతుంది. ఏకీకృత సిద్ధాంతాన్ని సృష్టించడంలో ఏమి కోల్పోయారో పరిగణించమని పాఠకులను సవాలు చేస్తుంది. ఈ సందేశం మిమ్మల్ని ఆలోచింపజేస్తే మరియు అది మీతో కనెక్ట్ అవుతుందని మీరు భావిస్తే, దీన్ని ఇష్టపడటం, ఛానల్ కు సభ్యత్వాన్ని పొందడం మరియు వ్యాఖ్యను ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మీరు నిజంగా మా పనికి మద్దతు ఇవ్వాలనుకుంటే మరియు విలువైన కంటెంట్ను సృష్టించడంలో మాకు సహాయపడాలనుకుంటే మాకు సూపర్ థాంక్స్ చెప్పడం గురించి ఆలోచించండి.
ఈ అద్భుతమైన కమ్యూనిటీలో చేరండి మరియు ఏ వార్తలను మిస్ అవ్వకండి. మరియ సువార్త దాని వేదాంతపరమైన చిక్కులను మాత్రమే కాకుండా కొన్ని సత్యాలు సంరక్షించబడిన మరియు మరికొన్ని తిరస్కరించబడిన ప్రక్రియలను కూడా ప్రతిబింబించమని ఆహ్వానిస్తుంది. అణచివేత నుండి తిరిగి కనుగొనడం వరకు దాని